ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడటానికి ఏమున్నాయా ఏంది అనేది అయితే తోటలో మీ చాలా ప్లేస్ అయితే ఉన్నది ఇక్కడ తోటలో. సో లోపలికి అయితే ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. జాగ్రత్తగా వెళ్ళిపోతే ఇందులో అయితే పాములు కూడా ఉంటాయి. ఇది పామాయిల తోట చూడైతే వెళ్ళిపోతున్నాము. వాటర్ చూసారా ఫ్లోటింగ్ భలేగా ఉన్నది. ఏమైందిరా ఏమైంది? కాలువ వస్తుంది. కాలువ పిల్ల కాలువ. వాటర్ చూసారు ఎంత ఫ్రెష్ ఉన్నాయో. పాకుడు లేదుగా ఉందా? సరే ఈ నీళ్ళలో నడుచుకుంటూ పోలే చెప్పులు అయితే ఇడవాలంట. సో మనం చూసుకొని చిన్నగా అయితే ముందుకు వెళ్దాము. చెప్పులు వేసుకొని పోతే ఏమైంది? చెప్పులు వేసుకొని రా మరి నువ్వు పడతావా? సో ఇది పామాయిల తోట వెనక భాగంలో ఉన్న అలుగులు. ఇదైతే ఇటు నడుచుకుంటూ పోవచ్చు. పడిందంటే కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఎక్కడ ఈ పాము ఉంటుంది అనేది తెలియదు. అక్కడ దాకా అయితే వెళ్ళచ్చు. అటు వెళ్ళాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆడ బాగలేదు కదా మళ్ళీ అక్కడ దిగిపోవడానికి కూడా కొంచెం ఇబ్బంది. ఇక్కడ దిగచ్చు, ఇక్కడ దిగాలి. ఇక్కడ ఏది దారో ఏది నీళ్ళు అర్థం కావట్లేదు ఈ గడ్డిలో. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ అదే దాటి వచ్చేసాం. ఆ బాబాయ్ కూడా వచ్చేసింది అని చెప్పి కొంచెం ధైర్యం అయితే వచ్చేసింది. చేపలు రా, చిన్న చిన్న చేపలు. సో ఇందులో అయితే చిన్న చిన్న చేపలు కూడా అయితే కనబడుతుంటాయి. ఇది మోటార్ పైపులు చూసారా ఎన్ని ఉన్నాయో. అదిగో చిన్న చిన్న చేపలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మీకు కనపడుతున్నాయో లేదు అర్థం కావట్లేదు, కానీ నాకైతే ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి చేపలు. ఇప్పుడు కనపడతాయి చూడు. అదిగో అదిగో చిన్న చిన్న చేపలు. సో ఇక్కడ ఒక టాస్క్ ఉంది మళ్ళీ ముందు. మెట్లు ఎట్లా ఎక్కినా అది అతను ఎక్కుతాడు. ఎట్లా ఇది ఎక్కాలా ఇటు దిగిపోవాలా? ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. ఇది దిగిపోదామా? ఇట్లా దిగి ఇది పోవాలి, లేదా ఇది దారిద్ది దేమును పడతాం. అటు చెడపోద్ది ఇద్దరా చూస్తాం. ఇక అటు పోదామంటే అటు దారిద్ది పాకుడు ఖచ్చితంగా. ఎక్కొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కొచ్చు. ఆ దారే ఉంది. అటు ఇటు పోదాం పోయి. ఇంకో ఇట్లా చూద్దాం, లేకపోతే ఇటే. చాలా కష్టంగా ఉంది ఈ రోడ్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి పైకి. సో అక్కడ చెట్లు కూడా అయితే విరిగిపడ్డాయి. ఇక్కడైతే పెద్ద పాకుడు అయితే ఉంది కదా, పాకుడు అయితే చూడలేము. జారి పడ్డామంటే అయిపోయినట్టే. ఎంత మందానం ఉంది పాకుడు అయితే. ఇక్కడ చూసారు కదా ఎంత మందానం ఉందో పాకుడు. జారిందంటే అస్సాం కనపడమే. ఇక ఈడికి వచ్చి పడతాం. సౌండ్ అయితే భలేగా ఉన్నది ఇక్కడ. జాగ్రత్త రావాలి. దారిందంటే ఇక అర్థం. జాగ్రత్తదా? జాగ్రత్త కాదు కానీ జాగ్రత్త. చేపల కంపు సౌండ్ చూసారు ఎట్టుంది. ఇది రిగ్గాలి. పైకి ఎక్కితే కిందకి దిగలేము. ఇక అయిపోయినట్టే మనం ఇవాళ. పట్టుకోరు 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 పట్టుకోరు.
వామ్మో, ఇది మొత్తం మారిపోయిందిగా. ఓహో మామిడి తోట చేసిర్రయ్యో. అడవిలోకి వచ్చినట్టే ఉందిగా. ఇది ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. చూసారు ఇది మొత్తం మామిడి తోట చేశారు. ఇంతకుముందు ఇది పత్తి వేసేవాళ్ళు, పెద్ద మొత్తం మామిడికాయలు ఇదిగోండి, చిన్న చిన్న కాయలు కాసి ఇదిగో చిన్న చిన్న మామిడికాయలు అయితే కాసినాయి. మొత్తం మామిడి చెట్లు అయితే ఉన్నాయి. లోనకెళ్ళి అయితే చూద్దాం. ఇక పత్తి ఇంతకుముందు పత్తి ఉండేది అని చెప్పినా కదా. పక్షిరా రంగుల పక్షి చూద్దా, పక్షి భలే ఉంది అసలు. అది ముందేమో ఎర్రగా ఉంది, అది మూతి. అదేం పక్షి అసలు? ఏం పక్షి అది అర్థం కావట్లాగా. ఇట్లా బాగుందా. రెగ్గె చెట్లు అన్నీ తీసారు. రెగ్గెల కోసం అయితే మనం వచ్చినాం ఇక్కడి దాకా అయితే. సో మొత్తం మామిడి చెట్లు అయ్యేసరికి రెగ్గె చెట్ల వల్ల బలం అనేది రెగ్గె చెట్లకు ఎక్కువ తీసుకుంటుంది, వీటికి తక్కువ అయితే వస్తుంది. సో అందువల్ల రెగ్గె చెట్లు అన్నిటిని రిమూవ్ చేసేసారు ఇక్కడ నుంచి. ఇంతకుముందు ఫుల్ ఉండేవి ఇక్కడ మేము వచ్చేటోళ్ళం. సో మొత్తం మామిడి చెట్లు అయితే ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు అయితే పడ్డాయి మామిడి చెట్లు, మామిడి కాయలు. అదిగో రేగే చెట్లు ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి. ఒక రేగి చెట్టు అయితే కనబడుతుంది. కింద కూడా పడ్డాయి కాయలు అయితే వచ్చినాయి, కానీ వీటికి అన్నిటికీ రోగం లాగా పడ్డది, మంగు ఏర్పడింది. తిను మస్తు మస్తు లావు ఉన్నాయి కాయలు అయితే. ఇదిగో చిన్నప్పుడు ఈ కాయలని తిన్నా కూడా మనకి ఏం కాపోయేది, మస్తు ఎంజాయ్ ఉండేటోళ్ళం, ఎనర్జెటిక్గా ఉండేటోళ్ళం. ఇప్పుడైతే ఏమైనా తింటానంటే భయం ఎత్తుంది, ఏమైందా అని. బట్ ఏమీ కాదు. రోగం మొత్తం ఫుల్ కాయలన్నిటికీ ప్రాబ్లం అయితే వచ్చేసింది. ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. అదిగో ఈత చెట్టు, ఈతకాయలు అయితే మస్తు కాసినాయి ఈతకాయలు. అదిగో చూసిర్రా, ఇంకా ఒక నెల రోజుల్లో అయితే మస్తు అయితే వస్తాయి కాయలు. అవి ఈతకాయలు నెల రోజులు పట్టిద్దారా? నెల రోజులు పట్టింది. కానీ కొయ్యేది కాదు, అవి పాడైపోవడమే, భూమికి అంకితం ఆ కాయలు. ఇక్కడికి దిగేది కాదు, ఎక్కేది కాదు. చాలా డేంజర్ ఇది, జారితే కింద పడితే అవుట్గా. చూసారా కదా, ఇదంతా చెరువు లాగున్నది. ఇందులో పడితే మాత్రం రాళ్ళ మధ్యలో రెక్కబోయి చచ్చిపోవడమే అంతే, కింద పడితే. మొత్తం ఏ చెట్లు అవన్నీ చెట్లు చూసారు కదా. కలిసిపోయినాం, ఉబ్బదిస్తాను, ఒకటే స్వెట్ వస్తుంది, వేడిగా ఉన్నది. హీట్లో అయితే చిన్నప్పుడు దిగేటోళ్ళం, బట్ ఇప్పుడు ఏంటంటే అస్సలు మనతో అయితే కావట్లేదు. ఆయన నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ముందు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. చూద్దాం ఏమన్నా మంచిగా దొరుకుతాయేమనైతే చూసి కోద్దాము. ఇది మీకు అయితే మంచిగా చూపిస్తాను. మనం ఉంటే ఏమంటామని అయితే క్లారిటీ లేదు. రెగ్గాయ చెట్లు కూడా దాదాపు లేవు, ఇంతకుముందు మస్తు కనిపించే రెగ్గాయలు. వాడితే ముందు వెళ్తా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ చిక్కుడుగా తీగ ఉన్నది, చిక్కుడు తీగ, ఇదంతా చిక్కుడు తీగ. మొత్తం అయితే చెక్కారు, మేమైతే ఖరాబ్ చేస్తాను. ఇదిగోండి చిక్కుడుకాయలు. ఆ కాయలు తెలుసా మీకు? అది మీకు చూపిస్తా చూడండి. ఆ కాయలు అవి ఇంతకుముందు అవి పండితే ఇట్లా విరుచుకొని తింటే భలేగా ఉండేవి ఆ కాయలు. అవి వంకాయ చెట్టు, రకరకాల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి కదా. మొత్తం రేగే చెట్లు, తోటలు అయితే విలేజ్ వచ్చాము. మామిడి తోట ఎన్నైతే ఉన్నాయి ఇక్కడ. చాలా రకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్ని దొరుకుతాయి మనకు కావాలంటే. మస్తు అయితే ఉంది. మీరు కూడా అయితే ఇట్లాంటి పల్లెటూళ్ళల్లో మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఇది క్లోజ్ చేస్తాను ఇంతటితో అయితే వీడియో. ముందుకెళ్ళైతే ఇంకేమైనా ఉన్నాయో తర్వాత చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.